మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. సౌండ్ రావట్లేదు అట్లా లైవ్లో. ఒక విషయం చెప్తున్నాడు చూడండి, అపవాది తంత్రాలు అన్న. తంత్రము అంటే
చూసా మనకు తెలిసినట్టు అంటే కొన్ని పదాలు ఏం తెలియదు మనకి. తంత్రము అంటే ఒకడు అన్నాడు టెక్నిక్ అన్నాడు, ట్రిక్ అన్నాడు. ఓకేలే ఇంగ్లీష్ ఓకే, ట్రిక్ అంటావు. ట్రిక్ అంటే తంత్రం అనకండి. తంత్రము అంటే దానికి ఒక నిర్వచనం ఉంది. తంత్రము అంటే మీరు గూగుల్ని అడిగి చెప్తుంది, ఒక భ్రమ కలిగించే మోసపూరితమైన చర్యను తంత్రం అంటారు. సాతాను ఒక భ్రమలోకి తీసుకెళ్తాడట. ఆ భ్రమలో ఒక మోసపూరితమైన చర్య చేస్తాడు. అది నిజమన్నట్టు మనల్ని మభ్యపెట్టి దీన్నే నువ్వు పూజించని చెప్తాడు. దాన్ని తంత్రం. అలాంటి చిట్కాలు, ట్రిక్స్, తంత్రాలు, కిట్కాలు అలాంటివి చాలా వాడి దగ్గర ఉన్నాయంట. ఎవరి దగ్గర? సాతాను దగ్గర. వాడు ఈరోజే కాదు ఈ టెక్నిక్స్ ఉపయోగించేది, వాడు ఈరోజే కాదు ఈ తంత్రాలు ఉపయోగించేది. ఆదామవ్వల ఏదేని తోట దగ్గర నుంచి 21వ శతాబ్దం వరకు వాడు తంత్రగొట్టి తంత్రాలు ఉపయోగిస్తాడు. తంత్రం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, వాడంటున్నారు తంత్రం అంటున్నారు, వాడంటున్నాడు తంత్రం అంటున్నాడు, కనబడతాడంటే సీరియస్గా చెప్తున్నాను, డైరెక్ట్ కనబడ్డు కానీ కనబడతాడు. అర్థమలేదు కదా? మరి చెప్తాను, డైరెక్ట్గా కనబడ్డు, అబ్జర్వ్ చేస్తే కనబడతాడు. అది వాడు తంత్రం. వాడు ఉంటాడంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పక్కా ఎక్కడే ఉన్నాడు. వాడు ఈ లోకంలో ఉన్నాడు, ఆవహించున్నాడు. ప్రతి లోకంలో జరుగుతున్న ప్రతి కార్యం వెనక వాడే ఉన్నాడు. వాడు డైరెక్ట్ కనబడ్డగాని అబ్జర్వ్ చేస్తే కనబడతాడు. అదే వాడి టెక్నిక్. వాడు చదువుతున్న బైబిల్ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు స్పష్టముగా వాడు గురించి వెలువరించింది బైబిల్. అవి అర్థం కావడానికి వీడియో చేసుకొచ్చాం. వాడు తంత్రము ఆది కాలం నుంచి ఒక భాష ఉపయోగిస్తాడట. వాడు ఫైట్ ఆది నుంచి ఏంటో తెలుసా? దేవుడికి వేరుగా దేవుడిగా ఉండాలన్నదా టెక్నిక్. అంతే. దేవుడున్న ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆయనకు ఆపోజిట్ గవర్నమెంట్గా ఉండాలి. అదే ఆ టెక్నిక్. దాని కొరకు ఏదైనా చేస్తాడు, దాని కొరకు ఎన్ని ట్రిక్లైనా ఇస్తాడు, దాని కొరకు ఎన్ని తంత్రాలు ఇస్తాడు. అవసరమైతే ఆడు ఎన్నెన్ని సింధులు శికారులు చేయాలి అన్నీ చేస్తాడు. ఇందాక చూసాం కదండి. మళ్ళీ ఒకసారి ఆ ఇమేజెస్ చూడండి. ఒక్కొక్క ఇమేజ్ చూసినప్పుడు కొన్ని రెఫరెన్స్ నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. యెరెమీయా గ్రంథం, ముందు లేవియా కాండం గ్రంథం, లేవియా కాండం 18వ అధ్యాయం. లేవియా కాండం 18వ అధ్యాయం, లేవియా కాండం 18వ అధ్యాయం 21వ వచనం. నీవు ఇశ్రాయేలు, నువ్వు ఏమాత్రము నీ సంతానమును మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. ఏం చేయకూడదట? మెలేక్ అనేది ఒక దేవత. కనబడుతుందా? మెలేక్ అనేది ఒక దేవత. ఆ దేవత దగ్గరికి నీ బిడ్డలను అగ్నిగుండం దాటనకూడదట. నేను మాట్లాడుతాను చెప్పండి. అగ్నిగుండం దాటడం అంటే, అగ్నిగుండం దాటడం అంటే ఇండియాలో ఒక ట్రెడిషన్ ఉంది. అది కాదు, నిప్పుల మీద నడుపుతారు, అది కాదు. అగ్నిగుండం దాటించొద్దు. ఇదిగో నీ పిల్లల్ని అగ్నిగుండం దాటించడం, దాని అర్థం ఏంటంటే, అదిగో ఆ వేడిగా కాలుతున్న ఆ దేవతను చూసారా? సగం ఎద్దు, లేదా సగం జంతువు, సగం మనిషి ఆకారం. అది రాగితో తయారు చేస్తారు. రాగితో తయారు చేసిన ఆ ఆకారం వెనకాల వేడి నిప్పులెట్టి బాగా వెలిగిస్తారు. ఆ వెలిగించిన తర్వాత ఈ రాగి కొన్ని వెంట త్వరగా వీటెక్కిపోతుంది కదండి, త్వరగా ఉష్ణోగ్రతకు లోనవుతుంది. ఆ సలచలా మారుతున్న ఆ రాగి చేతుల మీద, ఆ చేతులు ఉన్న విగ్రహం చేతుల్లో పసిపిల్లని తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు. దాన్ని అగ్నిగుండం దాటించడం. పసిపిల్లోని వేడిగా కాగిన రాగి విగ్రహం మీద పెడితే ఏమవుతుంది? బొగ్గును బూడిద రాలిపోతాడు ఒకసారి. అలా బలిచ్చేవారట క్రీస్తు పూర్వం. ఎందుకు బలిస్తున్నారా మీరు అని అడిగితే, దేవుడు ఇమ్మన్నాడు అని చెప్పేవారు. ఏంటి? దేవుడు. నిన్న కాక మొన్న హైదరాబాదులో నరబలేశారు తెలుసా?
నిన్నగాక మొన్న మన తెలుగు రాష్ట్రాల్లో వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇద్దరిని సొంత తల్లిదండ్రులు డెంబులతో గుద్ది పూజలో చంపేశారు. మీరు గమనించారా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఏదో బిలీఫ్, నమ్మకం ఉంది. ఆ నమ్మకం అనే ఆ తంత్రాన్ని ఉపయోగించే వాడు ఉన్నాడు వెనకాల. వాడు డైరెక్ట్ కనబడతాడు. వాడు ఏం చేస్తాడంటే చూడండి, వాడి యాసాలన్నీ ఎలా ఉంటాయి ఇమేజెస్ చూపిస్తూ ఉండు. నీ పిల్లలను ఆ దేవతకి అగ్నిగుండానికి ఇవ్వకో, ఘోరం అది. ఇంకా ఏం చేస్తారు చూడండి, అదే లేవియాకాండం 20వ అధ్యాయం 2-5 వచనాలు చూడండి. ఇశ్రాయేలీల్లోనే కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకునకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష. అంటే పిల్లల్ని బలేసేయడం అనేది నీకేమర్థం అవుతుంది? పిల్లల్ని దేవుళ్ళకి ఇచ్చేయడం అనేది ఘోరమైన చర్య. ఇవి జరిగాయట, చరిత్రలో జరుగుతున్నాయట ఎప్పటికీ. ఎందుకు ఇచ్చేస్తున్నారంటే ఆ ఇచ్చేస్తున్న సరాసరి వాళ్ళు ఎవరికి ఇచ్చేస్తున్నాం అంటున్నారు తెలుసా? దేవుడికి ఇచ్చేస్తున్నారు. దేవుడికి ఆ దేవుడికి ఇచ్చేస్తున్నామన్న ఫీల్లో ఉన్నారు కనుకే వాళ్ళు దేవుడికి ఇస్తూ వాళ్ళు దైవారాధన చేస్తున్నాం అంటున్నారట. ఇర్మియా గ్రంథం చూడండి 19వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇప్పుడు అవుద్దా వీడియో? ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ అన్నీ మీరు చూడండి. ఒక రాగి విగ్రహాన్ని వెళ్తారు, ఆ విగ్రహం పేరు బయలుదేవుడు. ఒక విగ్రహాన్ని పెడతారు, ఆ విగ్రహం పేరు మొలేకు ఇంకొకటి ఏదో పేరు పెడతారు. అస్తారెతు, అసూరియన్స్ దేవుడు, రకరకాల పేర్లు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఆ పేర్లన్నీ. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే దేవుళ్ళకే నరబలి ఇచ్చారు. అవన్నీ చేసే దగ్గరుండి ఇందాక స్టార్టింగ్ ఇమేజ్లో ఫోటో అర్థం చూసారు, ముగ్గురు ఎలా సేవిస్తున్నారు. వాళ్ళ మంత్రగాళ్ళు ఆ రోజుల్లో. చూస్తారు ఒకసారి చూడండి, జస్ట్ చూడండి, మీకు ఏదోలాగా అర్థం అవ్వాలని నా బాధ. ఏదోలా చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం.
నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనం. వారు దేవత్వము లేని దయ్యాలకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలర్పించారు. ఒక మాట్లాడుతాను చెప్పి, బైబిల్ ఎక్కువ చదువుతుంటే దేవుడు ఫైట్ చేసింది దేని గురించో తెలుసా? విగ్రహాల జోలికి పోవద్దన్నాడు. విగ్రహాలకు అర్పించినది కూడా తినొద్దన్నాడు. ఇలా చెప్పినందుకు కొంతమంది మానేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఈసారి జాతకమేనండి, ఇది వినమని చెప్పండి, రగడే కాలకి. ఎందుకు విగ్రహాల జోలికి పోతుంది నేను ప్రశ్న అడుగుతున్నాను. విగ్రహంలో ఏమన్నా ఉందా లేదా? దేవత్వం ఉందా? విగ్రహంలో శక్తి ఏమన్నా ఉందా? విగ్రహం వట్టిదని బైబిల్లో ఉందా లేదా? అప్పుడు ప్రశ్న, విగ్రహంలో ఏమీ లేనప్పుడు, విగ్రహం ఒట్టిదైనప్పుడు, విగ్రహం దగ్గరికి వెళితే ఏం చేస్తే ఏమైంది? మరి ఎందుకు దేవుడు వెళ్ళొద్దంటున్నాడు? నా ప్రశ్న మీకు అర్థమైందో లేదో? విగ్రహం వట్టిది, విగ్రహంలో ఏమీ లేవు, విగ్రహం వట్టిది ఏమీ లేనప్పుడు మరి విగ్రహం జోలికి ఎందుకు దేవుడు పోవద్దు అంటున్నాడు? విగ్రహం వట్టిదే కానీ విగ్రహం వెనకాల కొన్ని ఆవాసం చేస్తాయట. ఇంకా అర్థమైందో లేదో? విగ్రహంలో దేవత్వం లేదు కానీ ఆ రూపాలు చేసుకున్న వెనకాల దయ్యాలు తెస్టేసి కూర్చుంటాయి. అందుకే పోవద్దు. నీకు భయం వేస్తుందో లేదు? ఈసారి దయ్యాలు ఉంటాయంటే ఉంటాయి, అవి పక్కాగా ఎక్కడుంటాయంటే ఇదిగో దేవుడని పేరెట్టి పూజలు, నైవేద్యాలు, బలులు ఏవైతే జరిగిస్తున్నారో వాటి వెనకాల ఎవడు తెస్టేసి కూర్చుంటాడంటే ద్వితీయోపదేశకాండం అంటుంది దయ్యాలుంటాయి అన్నాడు. ఏముంటాయట? దయ్యాలా? అంటే ఈ విగ్రహాల వెనకాల ఏముంటాయంటే దయ్యాలుంటాయంటే దయ్యాలుంటాయి. వాటిలో అవి నివాసం చేస్తాయి, వాటి దగ్గర అవి ఆవాసం చేస్తాయి. అవి విచిత్రమైన భంగముల చేత మనుషుల్ని ఎలా మబ్బు పెట్టాలో అక్కడ ఉండి ప్లాన్ చేస్తూ ఉంటాయి. మరో రెఫరెన్స్ చూస్తారా? అలానే ఉంచండి. లేవియాకాండం రండి. లేవియాకాండం 17వ అధ్యాయం. లేవియాకాండం 17వ అధ్యాయం. లేవియాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. లేవియాకాండం అని చెప్పిన ప్రతి రెఫరెన్స్ చూడాలి. లేవియాకాండం 17వ అధ్యాయం 7వ వచనం. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యాల పేరట వధించినట్టు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు, ఇది వారి తరతరాలకు వారికి నిత్యమైన కట్టడి. ఇప్పుడు చెప్పండి, బలులు, నైవేద్యాలు, అర్పణలు ఇస్తున్న ఆ ఆకారాల వెనక ఎవరున్నని బైబిల్ చెబుతుంది? దయ్యాలున్నాయి. దయ్యాలు నివాసాలు చేస్తాయి. మరో మాట చెప్పిన, పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన సరాసరి అన్నాడు మీరు దయ్యాల బలలో చెయ్యడుతున్నాడు అన్నాడు. ఎక్కడ చదవం ఒకసారి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దేనికట? దయ్యాలకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది నేను చదువుతాను. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. సందర్భం మీకు తెలుసు. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూపించి చాలా మంది చేసిన పని ఏంటి చెప్పిన? విగ్రహాలకు అర్పించిన తిన్నా ఏం కాదు, విగ్రహాలకు అర్పించిన తిన్నా ఏం కాదు, విగ్రహాలకు అర్పించిన తిన్నా ఏం కాదేంటి? 10వ అధ్యాయం అన్నాడు చాలా అవుతుంది అన్నాడు.
చాలా ప్రమాదం అన్నాడు. ఆ 8వ అధ్యాయం విగ్రహం వట్టిదే, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహంలో దైవత్వం ఏమీ లేదు, కానీ దైవం ఉంది. విగ్రహాల్లో ఆ దైవత్వం కూడా శక్తి ఏమీ లేదు, కానీ దయ్యాల ఆవాసం ఉంది. అది ద్వితీయోపదేశ కాండంలో ఉంది, లేవియా కాండంలో ఉంది, యెర్మీయాలో ఉంది, యెహెజ్కేల్లో ఉంది. పాత నిబంధన ప్రవక్తలందరూ గొంతెత్తారు సార్. అందుకే విగ్రహాల జోలికి పోవద్దంటే అందులో దేవుళ్ళు కాదు ఉన్నది, దైవం కాదు ఉన్నది, దయ్యమే ఉంది, దాని జోలికి పోవద్దు. బయలు అనే దాని జోలికి పోవద్దు, మెలోక్ అనే దాని జోలికి పోవద్దు, అష్టారత్ అనే దేవత జోలికి పోవద్దు, అర్తిమీ దేవి దేవత జోలికి పోవద్దు, అదృష్ట దేవి దేవత జోలికి పోవద్దు. మీరు కామోసు ఏ దేవతలు ఉన్నాయి ఈ దేవతల జోలికి పోవద్దు. ఎందుకంటే పేరుకి ఆ పేర్లు కానీ వెనకాలన్నదంతా సైన్యం ఒక్కటే, దయ్యాల గుంపు ఉంది. ఏముంది? దయ్యాల గుంపు ఉంది. అందుకే పౌలు గారు చాలా క్లారిటీగా అంటున్నాడు. 8వ అధ్యాయంలో విగ్రహంలో ఏమీ లేదన్న పౌలు గారే 10వ అధ్యాయంలో దైవత్వం లేదు కానీ దయ్యం ఉందన్నాడు. 8వ అధ్యాయంలో దైవత్వం లేదు, 10వ అధ్యాయంలో దయ్యం ఉంది. మేము ప్రసాదాలు తినేస్తామండి, అవి తినేస్తామంటే పౌలు ఏమంటున్నాడు తెలుసరే, విగ్రహం జోలికి పోయినా, వాడికి అర్పించినవి తినినా, వాటి దగ్గర నువ్వు పనికి మాలిన ఆ కాలయాపన చేసినా నువ్వు దయ్యాలతో సహవాసం చేస్తున్నావు అన్నాడు. అంతే. ఒకవేళ ఎవరైనా విగ్రహాలకు అర్పించి తినొచ్చు అని అంటే నేను సీరియస్గా చెప్తున్నాను, తినొచ్చు అనే ఆప్షన్ ఎక్కడుంది చెప్పండి. మీరు సరిగ్గా చదవండి. కొళ్ళు పెద్దవి చేశారు. ఎందుకు తినకూడదంటే అది దయ్యాలకి సంబంధించింది. అది ఆ విగ్రహం అనేది వెనకాల దయ్యం ఉంది, అది ఎలా తింటావు? తినడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు నివాసం చేస్తున్నాడు, వాడి బుద్ధి అది ఈ సమాజానికి ఒక తంత్రం వేశాడు. ఆ తంత్రం ఏంటంటే ఇవే దైవాలు, ఆరాధించండి అన్నాడు. దైవాలని ముందు ఆకారాలు చూపించాడు. ఆ దైవాల పేరడు పూజలు జరుగుతుంటే అవన్నీ ఎవడు తీసుకుంటున్నాడు చెప్పండి? ఆడే తంత్రం. వెనకాల ఆడుండి ఎదర దేవుడు ఫోటో పెట్టి ఇదే దేవుడు అని చెప్పి వెనకాల హారతులు అందుకుంటున్నాడట. ఎంత ఘోరం అండి! అందుకే చెప్తున్నాడు చూడండి, ఇదిగో లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యాలతో పాలువారగుట నాకు ఇష్టం లేదు, అందుకే ఆ ప్రసాదాలు బల్లలో చేయట్కండి. విగ్రహం వట్టిదే, ఏమీ లేదు, అందులో శక్తి లేదు, ఏమీ లేదు, కానీ వాడి తంత్రం మాత్రం ఉంది అక్కడ. వాడి తంత్రాలు మాత్రం పనిచేస్తే ఇది సీరియస్గా మనం డిస్కషన్ చేసిన విషయం అండి. ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? తినేయండి అనగానే తినేయరు, ఇంకంతే. తినేయండి అనగానే ఏం తినేస్తారు? పౌలు గారి 10వ అధ్యాయం ఎందుకన్నాడు? ఒక మాట అడుగుతున్నావు, మరి అక్కడ ఎందుకు అలా అన్నాడంటే, నేను ఒక మాట అడుగుతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండవలసి చదవండి. అవిశ్వాసి ఎదుడు తినొద్దు అన్నాడు, బహిరంగంగా తినొద్దు అన్నాడు, రహస్యంగా తింటే దెయ్యాల బలలో తిన్నట్టే అన్నాడు. ఏంటి బహిరంగంగా తినకపోయి, అందరి ఎదుట తినకపోయి, రహస్యంగా తినకపోయి ఎక్కడ తింటావు? చంద్రమండలం మీద పోయి తింటావా? ఎక్కడ? మొత్తం మీద ఆయన కంటెంట్ ఏంటి చెప్పండి? తినకండి, అంతే. వాటి జోలికి పోకండి. ఎక్కడా తినమన్న ఆప్షన్ లేనప్పుడు ఎక్కడ తిను, కానీ ఎక్కడ తినకంటే మనం ఇంకెక్కడా తినడానికి లేదు, భూమి మీద తినకూడదు. ఎక్కడికి పోయింది తినకూడదు. ఎందుకు తినకూడదు? ఆ బలులు, ఆ నైవేద్యాలు, వాటి జోలికి ఎందుకు పోకూడదంటే బైబిలే చెప్తుంది. ఇది నా సొంత భాష్యం కాదు. వాటి వెనక దైవత్వానికి బదులు కుతంత్రం జరుగుతుంది, కుతంత్రం. వాడి బుద్ధి ఏంటో తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తాడు, వచ్చాడంటాడు, నాకు మొక్కు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానంటాడు. ఎందుకలా అంటున్నాడు అన్నాడు? ఆడికి కావాల్సింది ఏంటి చెప్పనా? నేను కూడా దేవుణ్ణి, నేను దేవుణ్ణి. ఆది నుంచి ఆడి గొడవ పరలోకం నుంచి ఏంటి చెప్పండి? దేవునితో సమానుణ్ణి, అంతే. నేను దేవుణ్ణి, దేవునితో సమానుణ్ణి, నాకు కూడా పూజలు రావాలి, నన్ను కూడా ఆరాధించాలి. ఆ గిల ఆడుకుంటూ సరాసరి మానవ ఆకారంలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చి నాకు పూజ చేయి అంటున్నాడు. చూడండి, తెలుసుగా, చదివారుగా. నాకు మొక్కు, ఈ లోకాన్ని అంతా ఇచ్చేస్తాను, నా మీద సాగిలిపోడు, ఇదంతా రాసి ఇచ్చేస్తానంటే వాడికి మొక్కితే చాలు, నీకు ఏదైనా చేస్తాడు.
నేను ఓపెన్గా కొన్ని చెప్పకూడదు, క్లాస్ అయిన తర్వాత నన్ను అడగని చెప్తాను. కొన్ని దిక్కులకి వెళ్తే పని అవుతున్నది అని అంటే అవుతుంది. ఇంకా ఓపెన్గా చెప్పకూడదు. నేను ఆడన్నాడు, ఆడు ఆఫర్ ఇచ్చాడు, బంపర్ ఆఫరు, నాకు మొక్కండి పనులు అవగొడతాను అన్నాడు. ప్రభువుకే ఇచ్చాడు ఆఫరు, నువ్వు నాకు మొక్కు, ఇదంతా తెచ్చి నీ పాదాల కింద పడేస్తా అన్నాడంటే, ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని దాన్ని దైవత్వం మనం ఒక భ్రమలో ఒక తంత్రంలో ఉండి దానికి మనం ఏదో వర్షిప్ చేస్తే అక్కడ పనులు అవగొడతాడంటే ఏమో అవగొడతాను అంటున్నాడు. అవగొడతా. మీరు నా దగ్గరకు వస్తే కొన్ని జరిగించే ప్రయత్నాలు చేస్తాను. లేదంటే అక్కడికి వెళ్తే ఇన్ని వారాలు వెళ్తే పని అవుతుందట, అన్ని వారాలు వెళ్తే పని అవుతుందంట, అలా చేస్తే పని అవుతుందట, ఇలా చేస్తే పని అవుతుందట, అలా అంట ఎలా అంటే ఏమో ఆడు ఏ మంత్రం వేసి కూర్చున్నాడు అక్కడ, క్షమించండి తంత్రం వేసి కూర్చున్నాడు వాడు. అలాంటివన్నీ ఉపయోగిస్తాడు. ఇంకా విషయం చెప్పనా, ఆ దశలోనిక పత్రికలో ఒక వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తూ ఒక ప్రభుత్వం వ్యక్తో వెనకాల ఉన్నది మాత్రం వాడే. ఒక విచిత్రమైన వాడి ఆలోచన బయట పెడతారు పౌలు గారు. చూడండి, దశలోనిక పత్రిక 2వ పత్రిక, దశలోనిక సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానంతటిని ఎదిరించుచు, దానంతటికీ పైగా వాడు తనను తానే హెచ్చించుకొని, ఆడి గుణమే అది. ఏడు చెప్పాడు, ఏది దేవుడు అనబడతాదో, ఏ పూజింపబడతాదో, ఏది ఆరాధింపబడతాదో అక్కడ నిలబడి అంటాడట, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, రండ్రా నా బిడ్డలారా అంటాడట. మనం వెళ్ళి ఏవేవో ఇచ్చేస్తాం. మనం ఏమి ఇచ్చేస్తాం మీకు తెలియాలి. తల ఇచ్చేస్తాం, తల నీళ్ళలు ఇచ్చేస్తాం, 2000 రూపాయలు మారతా, లేదంటే కట్టిచ్చేసారు. మొన్న పేపర్లో వచ్చి చూశారు. ఇచ్చేస్తాం, ఎందుకంటే పనవగొట్టే దేవుడు ఇచ్చేస్తాం. నేను ఎవరిని ఉద్దేశించి కదండి, పురాతనమైన మనుషుల దగ్గర నుంచి వాడు వాడుతున్న దేవుడు పేరిట తంత్రం. ఆడి కనబడ్డం, కానీ అబ్జర్వ్ చేస్తే చెప్పండి కనబడతాడు. వాడు డైరెక్ట్గా కనబడ్డాడు, కానీ జరుగుతున్న ఈ తంతు కార్యక్రమాలన్నీ చూడండి, ఆడి కనబడుతున్నాడు, ఆడి ఖచ్చితంగా తెలుస్తున్నాడు. దేవుని పేరట వాడు చేస్తున్న తంత్రగుట్టైన పనులు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇదిగో వాడు దేవుడు ఎక్కడుంటే అక్కడుండి తనను తాను హెచ్చించుకుని తానే దేవుడు అనిపించుకోవాలని నాకు వర్షిప్ చేయండి అంటాడు. అంటే నువ్వు ఇప్పుడే ఇక్కడే ఏదో ఒక ఆకారం పెట్టి, మరి ఫోటో పెడతావో, యేసుక్రీస్తు వారు పెడతావో, ఏదో ఒకటి పెట్టి దానికి పూజలు అందిస్తూ దేవుడు 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 దాన్ని మొక్కితే అందులోకి దైవత్వం రాదు. చెప్పండి, ఏమన్నా చెప్పాలి, అర్థమైతే మీకు దైవత్వం రాదు. మరి దురాత్మ వచ్చి కూర్చుంటా, అది వచ్చిందని నీకు తెలియదు. ఎందుకంటే అది చెప్పడు, ఎందుకంటే నువ్వు పూజ చేస్తున్నావు. వాడికి చెయ్యి నాన్న, చిట్కాన్న చెయ్యి అని చెప్తా. ముగ్గేస్తాం, నిమ్మకాయలు ఎడతాం, ఎండుమిరకాయలు చదువుతాం, ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద, నల్ల ముద్ద, ఆ ముద్ద, ఈ ముద్ద, నేను ముద్దని చేసి మొత్తం ఆడెత్తాడు. ఎందుకంటే వాడేసిన తంత్రాలకు ఎవరైనా చెప్పండి పడతాడు. అంతా ఒకే స్టైల్లో వెళ్ళండి. అందుకే ఆడు వివిధ తంత్రాలు అన్నాడు. ఒకే స్టైల్లో వెళ్ళడం, డిఫరెంట్గా వెళ్తాడట. జేమ్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, సురేష్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, డేవిడ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎవరిని ఎలా మౌల్డ్ చేయాలో అన్ని కోణాల్లో వెళ్తాడట. తంత్రం. మరో మాట చెప్పనా, మత్తయి సువార్త చూడండి ఒకసారి, 25వ అధ్యాయం, జస్ట్ చూడండి సందర్భాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి గొంటిని. ఎక్కడ పోవాలట? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి. ఆ మాట వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, నిత్యాగ్ని అంటే నరకం. అంటే నరకము ఎవరి కోసం సిద్ధం చేయబడింది చెప్పండి? అపవాదికిని వాడి. అంటే నరకం అనేది మనుషుల కోసం చేసింది కాదు, మరి ఎవరి కోసం చెప్పండి? సాతాను యొక్క దూతలు. వాడికి భాషలో ఏముంటుందంటే పిశాసి వాడి అనుసరులకి చేసాడట.
సాతాను, పిచాచి ఎవడైతే అదృశ్య శక్తులు ఉన్నాయో వాళ్ళ కొరకు ఆ నరకం అనేది చేయబడిందట. మరి మనం ఎందుకు నరకానికి వెళ్తున్నామంటే, వాడు సత్యము కాదు, వాడు వట్టివాడు, దైవత్వం లేదు, వాడి జోలికి పోకని సత్యము ఎంత వినిపించినా వినబడుతున్నా పట్టించుకోకుండా పట్టుబట్టి మేము ఇదే చేస్తామని సాతాను వెంబడిస్తున్న ప్రతి ఒక్కడికి సాతానెళ్ళే నరకంలోనికి పాలు పంపులు ఇస్తున్నాడు కనుకే నరకానికి వెళ్తున్నామట. మీకు అర్థమైంది లేదు? ఇలాంటి అర్థం ఏ మంత్రం వేసాడు మీకు అర్థం అవ్వకుండా మళ్ళీ చెప్తున్నాను నేను. వాడు ఎందుకు నరకం అనేది మన కోసం కాదు, సాతానికి, సాతాన దూతలకి. మరి నరకానికి మనం ఎందుకు వెళ్తున్నాం? ఎందుకంటే నరకానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే సత్యదేవుని వదిలేసావు, వీడి తంత్రాల్లో వాడిని పూజిస్తూ తిరుగుతున్నావు. నీకు సత్యం ఎంత చెప్పినా అర్థం అవట్లేదు, వాడి తంత్రమే నీకు బాగా అర్థమవుతుంది, నింపుకుంటుంది. అంటే పట్టుబట్టి మరీ వాడిని వెంబడిస్తున్నావు కనుక వాడిని వెంబడించిన ప్రతి ఒక్కరు వాడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే వెళ్తారు. అంతే జరగబోయేది ఇదే. నరకానికి ఇంతమంది లోకంలోని వారు ఎందుకు వెళ్తారంటే వాడు వెళ్ళిన కాడికి వెళ్తారు. కారణం ఒకటే, వాడు చేసినది వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే ఇప్పుడు ఈ కనబడుతున్న దైవానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రపంచంలో గ్రీకు, మధ్యాసియా, ఐగుప్తి, అసూరియన్స్, బాబులోనియన్స్, మెడోపేర్షియన్స్, రోమన్స్, పెద్ద పెద్ద రాజ్యాల్లో పూజలందుకున్న ఈ దైవాల పేరట వెనకాలన్న రాజ్యాలు కళ్ళు గప్పేసిన తంత్రగొట్టేవాడు చెప్పండి. ఏంటి ఆ పెద్ద రాజ్యాలనే కలుగప్పేసాడట, వాళ్ళనే కళ్ళుగప్పి వాళ్ళ చేనే పూజలు అందుకున్నాడట. చిత్రం ఏంటి చెప్పిన, వాడు అందుకోవడమే కాదు, వాడు చాలా రకరకాలు చేస్తాడట. మీకు డౌట్ రావచ్చు, ఎంత చెప్పాకంటారు? ఊరుకోండి, ఆకారాల్లో దెయ్యాలు ఉండడం ఏంటి అని. ఇలాంటి వాళ్ళకి మరి గట్టిగా చెప్పాలి కదండి. మరి నిర్మించుకున్న ఆకారాల్లోనికి దయ్యాలు వెళ్ళడం ఏంటని అడుగుతారు. మాట్లాడుతాను చెప్పండి. బైబిల్ రికార్డ్స్ మనం చదువుతున్నప్పుడు మనుషుల్లోకి దయ్యాలు వచ్చాయని చదివాం లేదా? చదివాం. పందుల్లోకి దయ్యాలు వచ్చాయని చదివాం లేదా? మనుష్యులకు శ్మశానంలో దయ్యాలు పెట్టి తిరిగారని చదివాం లేదా? ఇప్పుడు నా ప్రశ్న, మనుషుల్లోకి దయ్యాలు వచ్చాయి, పందుల్లోకి దయ్యాలు వచ్చాయి, మనుషుల్లోకి పందుల్లోకి దయ్యాలు వచ్చినప్పుడు పెట్టుకున్న ఆకారాల్లోకి రావు? బ్రహ్మాండంగా వస్తాయి. మీకు అర్థమైందో లేదో? మనుషుల్లోకి వచ్చినవి, జీవం కలిగిన మనుషుల్లోకి వచ్చినవి జీవం లేని ఆకారాల్లోనికి రావు, వస్తాయి. అవి వచ్చి తెస్టేసి కూర్చుంటాయి. అక్కడికి వెళ్తే భయం వేస్తుందని అంటే ఏమో మరి నాకు తెలియదు. అది మొన్న ఒక ఆయన, ఇంకా దర్యాప్తు జరుగుతున్నాయండి కొన్ని సంగతులు, నాకు నిజంగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కష్టం. మొన్న ఒక ఆయనట బైబిల్లో చెప్తాడు, ఆయన దయ్యాలు లేవు, అవి లేవే, స్ట్రెస్ అంతా, అవి లేవు ఇవి అంటే లోజ్ లేదన్నా, మేము చాలా ఫేస్ చేస్తున్నాం, సంథింగ్ ఏదో జరుగుతుంది ఆడికి వెళ్ళేసరికి అంటే భయం వేసినాడే యాగి అంటాడు. లేదన్న ఒకసారి మీరు రండి ఫేస్ చేయండి అంటే, మీరు అందరూ అక్కడ ఉండండి నేను వస్తాను వెళ్ళాడు. వెళ్ళినోడు కంగారు వచ్చేసాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసాడు. అలా వచ్చేస్తున్నాయి వింటానంటే ఆడికి వెళ్ళిన వెంటనే పడిపోతున్నాను రా అన్నాడు. నిజంగా అప్పటి వరకు నమ్మడండి ఆయన. అటు నుంచి అటు డైరెక్ట్ కాల్ ఒక బ్రదర్కి ఫోన్ చేసి, ఆ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ ఇప్పటి వరకు ఏదైతే నమ్మామని బోధించారో వాళ్ళందరూ ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ప్రాక్టికల్ ఏదో జరుగుతుంది, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను అన్నాను నాకు తెలియదు నాకు తెలియదు ఆ ప్రాక్టికల్ విషయం. నేను ఇంకా ఎక్స్పీరియన్స్, నాకు తెలియలేదు, ఎప్పుడు అది ఫేస్ చేయలేదు, నాకు తెలియదు. కానీ ఒక విషయం తెలుసు, బైబిల్లో మనుషులకు దయ్యాలు పట్టాయి, అది నాకు తెలుసు. విగ్రహాల లోపలికి దయ్యాలు వచ్చాయి, అది నాకు తెలుసు. పందుల్లోకి దయ్యాలు వచ్చాయి, అది నాకు తెలుసు. కానీ ఆ ఊర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏమో దయ్యంగాడు ఒక్కొక్కరికి ఒక్కోలా వాడి విధి విధానాలు చూపిస్తాడు. అందుకే మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్తలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యేసుక్రీస్తు వారు తన బృందం సముద్రమునకు అద్దరునున్న గరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగాని
అపవిత్రాత్మ పట్టినవాడు కూడా సమాధుల్లో నుంచి వచ్చి ఆయనకు ఎదురుగా పడింది. అపవిత్రాత్మ పట్టిందట. అపవిత్రాత్మ ఎవరికి పట్టింది చెప్పండి? కదిలే మనిషికి పట్టింది. అంటే చదువు ఒకసారి మార్కు సువార్త. మార్కు సువార్త త్వరగా ముగించుకుందాం, చాలా టైం అవుతుంది. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. 10 అవుతుందిగా, వాతావరణం కూడా మారింది. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదలు వచ్చి ఉండండి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేడు వాడు, సంకెళ్ళతో నేను ఎవడును వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలు సంకెళ్ళను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఎలా చేస్తున్నాడు? ఒక సామాన్యమైన మనిషి ఇనుముని ఎలా తుంచేగడుతున్నాడు? వాడు కాదు తుంచుతున్నది, చెప్పండి. వాళ్ళు ఉన్న డెవిల్స్ పవర్ తెంచేస్తుంది, తెంచేస్తుంది. ముక్కలుగా తెంచేస్తుంది. ముక్కలుగా తెంచేయడమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే వాడు సాష్టాంగపడిపోయినాడు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేం పని, అంత త్వరగా ఎలా వచ్చేసావు అన్నాడు.
ఇంత త్వరగా ఎలా వచ్చావు? నాకు ఈ మనుషులను చూస్తే భయం కదా, ఎందుకంటే వీళ్ళందరూ నాకు కీలు బొమ్మలు. నిన్ను చూస్తే భయం. నేను మాట్లాడుతున్నాను, ఈ శరీరం కాకపోయినా ఇంకో శరీరంలోకి నన్ను పంపే, అది ఏ శరీరమైనా పర్లేదు, దగ్గరలో ఏ శరీరం ఉందో చూసుకున్నాయి, ఆ శరీరం పందుల గుంపు ఉంది, ఆ గుంపులోకి పోయి. అంటే సాతాను మీరు గమనించండి, ఆది నుంచి అందులో దూరం వీడికి బాగా అలవాటు అన్నమాట. సాతాను అవ్వం దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? అలా వచ్చాడా? సర్పంలోంచి వచ్చాడు. సాతాను చాలా దిక్కున వాడు ప్రత్యక్ష ప్రభువు దగ్గర తప్ప ప్రతి దిక్కున వాడు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఎత్తుక్కున్నాడు. చూడండి, ఎదుగుతాడంటే మనుషులోకి వచ్చిన వాడు, జంతువుల్లోకి వచ్చిన వాడు విగ్రహాల వెనక్కి కూడా చెప్పండి వస్తాడు. అందుకే విగ్రహాలకు అర్పించినవి చెప్పండి తినకూడదు, విగ్రహాల బలలో చేయి పెట్టకూడదు, ఎందుకంటే వాడి ఆవాసం ఉంది అక్కడ. మరో మాట చూస్తారా? లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి ఎన్ని సంవత్సరాలట? 18 సంవత్సరాల నుంచి ఒక మనిషికి పట్టేస్తున్నాడట. అంటే మనుషులకి ఎన్ని సంవత్సరాలైనా పడతాడంటే పడతాడు వాడు. ఒక విషయం గమనించండి, ఒకరికి పడతాడు, పట్టి పడగొడతాడు. ఒకరికి పడతాడు, పడగొట్టాడు. వాడు చాలా నాలెడ్జ్గా మాట్లాడతాడు, ఆల్రెడీ ఆడికి పట్టేసాడని మనకు తెలియదు. ఇదో టెక్నిక్. మళ్ళీ కొన్ని కేసులేమో పట్టాడు, పట్టిన వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడించి శ్మశానాల్లో తిప్పాడు. మరికొంతమంది పట్టాడు, ఆ పట్టినప్పుడు వాళ్ళని కిందడే లేదు, శ్మశానానికి వెళ్ళనే లేదు, ఏకంగా రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవరు అక్కడ అన్నాడు. సరాసరి ఎవరికి పట్టాడు తెలుసా? దావీదు గారికి పట్టాడు. ఇటు దావీదు గారికి పట్టాడా? దావీదు గారికే పట్టాడంటే చెప్పండి, మనం పెద్ద తూరిగలు పేర్చాడికి గుర్తుపెట్టుకోండి. దావీదు గారికే పట్టాడు. ఎలా పట్టాడు ఒకసారి చూడండి. అక్కడ విచిత్రమైన పదం ఉంది, ఆ పదం చూడడానికి వెళ్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును సాతాను ప్రేరేపింపగా. ప్రేరణ కొంతమంది వ్యక్తులకేమో విలవిల్లాడించిందంట, కొంతమంది వ్యక్తులకేమో శ్మశానాల్లో తిప్పిందంట, కొంతమంది ఎత్తునేమో మూర్ఛలిపోయినట్టు పడిపోయేలా చేసిందట, కొంతమంది వ్యక్తుల్ని డిగ్నిటీగానే ఉంచిందట. ఆ డిగ్నిటీలో ఉత్ప్రేరణ కలిగించిందట. ప్రేరణ అంటే దావీదు గారిలాగా ఉన్నారు. దావీదు గారు బాగానే మాట్లాడుతున్నారు, దావీదు గారు ఫైట్ కోసమే మాట్లాడుతున్నారు, దావీదు గారు యుద్ధానికి పోదామని చెప్తున్నారు. కానీ దావీదు గారు వెనకాల ఎవడ ఆవహించున్నాడట? లెక్కెట్టు పర్లేదంట. లోపల ఉండి అంటాడట, చూడు ఎవరో చూడకుండా చూసుకో అంటాడట. భలే సలహాలు ఇస్తాడు. చెయ్యి, పబ్లిక్ అవ్వకుండా చెయ్యి అంటాడట. దావీదు గారు కూడా అంటున్నాడు, చాలా ముమ్మరంగా జరుగుతుంది, లెక్క లేకపోతే ఎలా బ్రదర్, లెక్కెట్టు అన్నాడు. దావీదు గారిలోకి వచ్చింది, దావీదు గారిని పడగొట్టలేదు. దావీదు గారిలోకి వాడి ప్రేరణ వచ్చింది, దావీదు గారిని శ్మశానాలు, దావీదు గారిని సింహాసనం మీద ఉంచాడు, లెక్కెట్టించాడు. ఒక్కొక్కరిని ఒక్కోలా పాడు చేస్తాడు. ఎప్పుడు ఆరాధన ఎట్రా, ఎప్పుడు ఆదివారం ఆరాధన ఎట్రా, ఒక ఆదివారం ఎగ్గొడు సినిమాకి వెళ్ళరా అంటాడాడు. కొత్త సినిమాకి వెళ్ళకపోతే, ఈ వయసులో వెళ్ళకపోతే ఏ వయసులో వెళ్తావు అని కానీ నువ్వు అంటే వెంటనే వెనక్కి తిరిగి అంతేనంటావు అన్నయ్య అంటాడు. అంతే తమ్ముడు వెళ్ళిపో అంటాడు. నీకు అటకారంగా చెప్తున్నాను కానీ ఆ లోపల ఆ ప్రేరణ ఇస్తాడు. మరో విషయం చెప్పిన, సరాసరి యేసుక్రీస్తు వారికి దగ్గరగుండా ఆయనతో కూర్చొని భోజనం చేసి, పానీయం చేసి, ప్రార్థన చేసి, ఆయనతో దివారాత్రులు తిరుగుతున్న పేతురులోకి వచ్చేసాడట. ఓర్ నాయనో, ప్రభువు దగ్గర ఉన్న పేతురు దగ్గరకు వచ్చేస్తే ప్రభువు లేడు మన దగ్గర.
ఆడ ఆల్రెడీ వచ్చి ఎన్ని చేస్తున్నాడు ఏటో. ప్రభువు దగ్గర ఉన్న పేతురు దగ్గరికి వచ్చాడు, ప్రభువుకి దగ్గరగా ఉన్న దావీదు దగ్గరికి వచ్చేసాడు. దివారాత్రుల ధర్మశాస్త్రం ధ్యానించే దావీదులోకి వచ్చేస్తే, ప్రభువుకి దగ్గరగా ఉన్న పేతురు దగ్గరికి వచ్చేస్తే మనమే ఎవరం గొట్టంగాళ్ళు. ఎప్పుడు 24 hours వైపోయిలో మన దగ్గర ఉంటాడు. ఇలా చేయి చిట్కన్నా అని చెప్తాడు, నేర్పిస్తాడు. వాడు ఎన్నో నేర్పిస్తాడు, ఒక్కటి కాదు రెండు కాదు. వాడు ఒక్కొక్కరిని ఒక్కోలా కొడతాడు, వాడు ప్రేరేపిస్తాడు. మరో మాట చెప్పనా, ఈ సొసైటీ ఎంత నెట్వర్కింగ్ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అది వైఫైవో G5 4 3D 4G ఎందులో ఉందో నాకు తెలియదు, కానీ బైబిల్ ఒక మాట ఉంది, మొత్తం నెట్వర్క్ ఆడ అండర్లో ఉందట. ఎవరన్నా చెప్పనా? ఒకసారి చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చింది. ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదట. ఏటట? ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి. ప్రభువుకి దగ్గరకున్న 12 మందిలో పేతురు దగ్గర ఉంది, దివారాత్రుల్లో ధ్యానిస్తున్న దావీదు దగ్గర ప్రేరణతో ఉన్నాడు. ఇప్పుడు ఏకముగా ఈ 21లో లేదా ఈ తరములో, ఆ రోజు నుంచి ఈ తరములో ఇప్పుడు ఎక్కడున్నా అందరి దగ్గర ఉన్నాడంట. ఎవరి దగ్గర ఉన్నాడు? అందరి దగ్గర. అందరి దగ్గర ఉంటే మరి ఎలా ఉన్నారు? అలా ఉంటారు. అక్కడ అలా బైబిల్ ఎట్టు కూర్చుంటారు, ఇక్కడ ఇలా ముసుకేసి కూర్చుంటారు, పాటలు పాడతారు, ప్రసంగాలు చెప్తారు, వందనాలు చెప్తారు, ప్రైజులు అంటారు, వెనకాలాడిని వేసుకుని తిరుగుతారట. ఏమన్నాయి? ఎందుకంటే లోకమంతా మారకపోతే బైబుల్ పట్టుకున్న ఆడే ఉంటాడు, మారకపోతే ముసుకేసుకున్న వాడే ఉంటాడు. ప్రభువుని దగ్గరగా మనం తెచ్చుకోకపోతే వాడు అండర్లోనే పనిచేస్తామంట. అందుకని అన్నాను, వాడు డైరెక్ట్గా కనబడ్డు కానీ గమనిస్తే కనబడతాడు. వాడు డైరెక్ట్గా దొరకడు కానీ అబ్జర్వ్ చేస్తే దొరుకుతాడు. అందుకే పౌలు గారు కూడా ఏమన్నా ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక, ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత. చూసారా? ఎవరట? ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకి గుడ్డితనం. సువార్త చెప్తే తిరగబడతారు, ఎందుకంటే గుడ్డితనం. ఆ వెలుగు ప్రకాశింపనివ్వకుండా ఎవడెవడికి గుడ్డితనం ఎలా తేవాలో అలా తెచ్చాడట. ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తాడట. ఏజెన్సీలో ఉన్న వారికి ఒకలా పనిచేస్తాడు, టౌన్లో ఉన్నవారికి ఒకలా చెప్తాడు, ఆత్మీయ జీవితంలో భక్తి అన్న వాళ్ళకేమో ఇంకోలా పూజలు చేస్తాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తంత్రం ఉపయోగిస్తాడండి. ఆడి పేరే తంత్రగొట్టి. వాడి పేరే తంత్రగొట్టి. భక్తిలో ఉన్న వాళ్ళకి ఎలా గుడ్డితనం తేవాలో తెలుసు, ఏజెన్సీలో ఉన్న వారిని ఎలా మబ్బు పెట్టాలో తెలుసు, టౌన్లో ఉన్న వారిని ఎలా మబ్బు పెట్టాలో తెలుసు, ఫీల్డ్లో సినీ ఫీల్డ్లో ఉన్న వారికి ఎలా ముసుకెళ్ళి తెలుసు, రాజకీయంలో ఉన్న అన్నీ తెలుసండి వాడికి. అందుకే లోకమంతా చెప్పండి యుగ సంబంధమైన దేవత చేతుల్లో నడుస్తుంది. అందుకే అన్నాడు, నాకు మొక్కండి బిడ్డలారా, మీకేం కావాలంటే అది ఇస్తాను. అప్పుడప్పుడు వ్యక్తులు బాబాల్లోకి దూరం అంటాడు, రండి నా బిడ్డలారా, కొట్టండి, మీ ముడుకులు చెల్లించండి, ఇస్తానండి. క్రిస్టియానిటీలో కూడా బాగా వినండి, ఒరిజినల్ క్రిస్టియానిటీ కానీ క్రిస్టియానిటీలో కూడా జాడలు కనబడుతుంటాయి, ఇస్లాంలో కూడా వాడి జాడలు కనబడతాయి, హైందవ సనాతన ధర్మాల్లో వాడి జాడలు ప్రతి దిక్కున వాడి గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. అందుకే వాడు డైరెక్ట్ గవర్నమెంట్ అక్కడ పెట్టి మొత్తం చూస్తున్నాడు, నడిపిస్తున్నాడట. ఆకాశ మండలం ముందుండి ఈ సొసైటీని ఎలా నడిపించాలో చూసుకుంటాడట. ఒక్క వచనం చూద్దాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా
ఏటట? అవిధేయులైన వారిని ప్రేరేపించుచు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించాడు. పేరే శక్తి అట. అదో ట్యాగాడికి. ప్రేరేపించు శక్తి, అధిపతి, ఈ ప్రపంచ ధర్మాన్ని నడిపిస్తున్న ఒక లోక నాయకుడు వాడు. ఇలా సొసైటీని నడిపిస్తున్నాడు. అన్ని వేళలా ఆడ ఆవహించేశాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, మనం పోరాడునది శరీరులతో కాదు. విచిత్రమైన ఫైట్ అని చెప్పిన క్రైస్తవుడికి, కనిపిస్తున్న క్రైస్తవుడు కనబడని దయ్యాలతో ఫైట్ చేయాలట. అయ్యే పని అండి ఇది. కనిపించే క్రైస్తవుడు కనబడని సాతానుతో ఫైట్. ఇప్పుడు అడుగుతున్నాను, వాడు కనబడ్డు, కానీ క్రైస్తవుడు అబ్జర్వ్ చేస్తే కనబడతాడు. ఆ కనబడుతున్న దాంతో ఫైట్. వాడు ఎక్కడ కనబడతాడు? ఇదిగో దేవుని పేరు చెప్పి మోసగిస్తున్న దగ్గర కనబడతాడు. వాడు ఎవరెవరిని ఎలా ప్రేరేపిస్తున్నా ప్రతి దిక్కున కనబడతాడు. వాడితో మనం ఫైట్ చేయలేదు. ఎందుకంటే వాడు ఎన్నెన్ని సెక్టార్లో ఆవహించడం చెప్తున్నాడు. చూడండి, అనగా మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తి గలవారు ఒకటి దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అనగా మనం పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్న పౌలు గారు ఫైట్ చాలా క్లారిటీగా ఉంది. ఆయన చాలా క్లారిటీగా చెప్తుంది, ఇదిగో ఆ దయ్యాలు ఉన్నాయి, ఆ దురాత్మలు ఉన్నాయి, వాడి యొక్క ఆవాసం ఉంది, ఈ సమాజాన్ని వాడు నడిపిస్తున్నాడు. ఈ మనుషులందరూ ఏ ప్రేరణకు లోనైపోయి పాడైపోతున్నారంటే వాడి ప్రేరణకు లోనైపోయి పాడవుతున్నారు. పైపచ్చికాడు ఎలాంటి చెప్పినా దెయ్యాలు సినిమాలను ఆడే తీయించి ఆడు కనబడకుండా దాక్కుంటాడు. మన దెయ్యాలు అనగానే మల్లెపూలు, కరివేపాకు, చెప్పండి, కోడిగుడ్లు, ఎండు మిరగాయలు ఇది అనుకున్నాను. కానీ విషయం ఏంటి చెప్పిన, నువ్వు కరివేపాకు కోడిగుడ్డు ఎట్టక మునిపి ఆల్రెడీ నీ కిచెన్ రూమ్ బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు. నీకు అర్థమైంది లేదు. ఆడు ఆల్రెడీ ఉంటాడు. నేను అలాగ ఆడి తంత్రం. యేసుక్రీస్తు అన్నాడు, వాడు పచ్చి అబద్ధికుడు, ఆది నుండి అబద్ధానికి జనకుడు ఆడినట్టు అబద్ధాలు ఎవడో అంటాడు. అంత బాగా ఆడిస్తాడు. వాడు ఎందులోకి వస్తే అందులో వాడు గుడ్డితనం కలిగించి ఇదే వాస్తవం నడిచిపోండి అంటాడు. ఒక్క భాగం చూసాం మనం. దెయ్యాలు ఉన్నాయా అంటే ఇప్పుడు చెప్పండి, ఉన్నాయి. విగ్రహాల దగ్గర ఏవేవో జరుగుతున్నాయంటే, ఎందుకంటే విగ్రహం వట్టిది దేవత్వం లేదు, కానీ విగ్రహాలు వెనకాల ఆడున్నాడు. ఎవడో చెప్పండి, లోకనాయకుడు. ఆడు ఉండి ఏం చేస్తాడంటే వాడు ఏమైనా చేస్తాడు. యేసుప్రభు వారికి ఆఫర్ ఇచ్చాడు, ఏమనంటే నాకు మొక్కు, నీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నాడు. మరి కొన్ని దిక్కునికి వెళ్ళి మొక్కుతే ఏదో అంటున్నారు, ఏమో మనకు తెలియదు. మరి అది మీకే ప్రాక్టికల్గా తెలియాలి. ఇవన్నీ ఏంటంటే మొత్తం మీద ఈ ప్రపంచానికి యుగ సంబంధమైన దేవత అండర్లోనే చెప్పండి నడుస్తుంది. మరి మిగిలిన వచనాల సంగతి, మరి ఇప్పుడు చాలామందికి దయ్యాలు పడుతున్నాయి అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే అవన్నీ చెప్పండి బ్రేక్ తర్వాత. ఎప్పుడు బ్రేకు వచ్చేవాళ్ళు, మళ్ళీ కరెంట్ పోవచ్చు, ఏదైనా జరగవచ్చు, ల్యాప్టాపే పేలిపోవచ్చు, ఎందుకంటే ఎపిసోడ్ ఆడుతుంది. ఏదైనా జరగదు, నేను ముందే చెప్పాను, పోయింది. ఏదైనా జరగచ్చు. రండి, అబ్జర్వ్ చేయండి. ఆదరించి వాడు తంత్రాలు వేశాడు. అసూరియన్స్, మెడోఫెర్సియన్స్ను, రోమన్స్ని, గ్రీకులను అందరినీ పాడు చేసి వాడు భయంకరంగా వాడు ఏం చేశాడు ఆ వీడియోలో చూసాం. ఆ కనబడుతున్నవన్నీ విగ్రహాలే, కానీ ఆ విగ్రహాలు వెనక్కున్నది ఎవడు చెప్పండి, వాడి. అందుకే వాళ్ళ బలి మనుషులు చంపారంటే అలాంటి పని ఎవడు చేస్తాడు చెప్పండి, సాతానే చేస్తాడు. దేవుడు అన్నవాడు చేయించడు. మనుషులు సాతానే చేస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు దేవుని స్వరూపం అయితే నీ పక్కోడు కూడా దేవుని స్వరూపం మరొక దేవుని స్వరూపాన్ని చంపకూడదు. అయినా చంపుతున్నారంటే ఆ పనులు చేస్తున్నది ఎవడు చెప్పండి అక్కడ, దేవుని పేరిట సాతాను. అందుకే జంతువులు పీకులు కొరికేస్తుంటాడు. మొన్న ఆయన చూశాను, చచ్చిపోయిన శవం మీదకి ఎక్కి అలా తపస్సు చేస్తూ దేవుని ఆరాధన అన్నాడు. ఇవన్నీ ఏంటండి, సాతాను. తాగుతారు, ఎగురుతారు, తందనాలు ఆడతారు, ఆడపిల్లలు, భయంకరమైన అర్ధనగ్న మేళాలు, తాళాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి, వీడు ఖచ్చితంగా ఇక్కడ తెస్టేసి కూర్చున్నాడు. సంబరాలు అని ఎగరకండి, సంబరాలు ఆడు ఉన్నాడు. ఎవరు చెప్పండి,
తీర్థాలు అని తిరక్కండి. ఎవడుంటాడో చెప్పండి. తీర్థాల్లో ఆడు ఉన్నాడట. ఎవరు చెప్పండి? ఆడుంటాడు. అక్కడికి వెళ్ళి పాలు పంపులు పొంది, ఏం పర్లేదు భోజనాలు తినేసాం, ఏం పర్లేదు ఏదో పెట్టారు, మరి మొహమాటంగా ఉంటుంది తినేమంటే, మొహమాటంగా ఉంటుందని వేసాడు నీకు మంత్రం. వాడు తిన్నావు. అందుకే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైతే దయచేసి వాడు జోలికి పోకండి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, విగ్రహాల జోలికి పోవద్దు. విగ్రహం వట్టిదే ప్రభు, మరి ఎందుకు పోవద్దు అంటున్నామంటే, విగ్రహం వట్టిదే, దైవత్వం లేదు. కానీ నాలాంటి దేవుడు ఎక్కడా లేడు. కానీ దాని వెనకాల దేవుళ్ళని చెప్పుకునే దురాత్మల సమూహం. అందుకే మీరు అక్కడికి పోవద్దు. వచ్చే వారం మాట్లాడుకుందాం.